2024-25 ఒక విద్యా సంవత్సరం గడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా కూడా ప్రోత్సాహం అందలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడాను ఇప్పుడు రేపు రాబోయే పరీక్షలకి హాల్ టికెట్లు అందనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులు గలం విప్పుతున్నారు. అసలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. 2024-25 విద్యా సంవత్సరం గడిచిపోయింది. కొత్తది 25-26 న్యూ అకాడమిక్ ఇయర్ కూడా వచ్చేసింది. గత సంవత్సరం జరిగినటువంటి దాంట్లో విద్యార్థులకి ఎట్లాంటి ప్రోత్సాహకాలు అందాయి, అందకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? సార్, గత ప్రభుత్వంలో కానీ 5 ఆర్థిక సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో వసతి దీవెన అని, విద్యార్థి అమ్మఒడి అని, విద్యా దీవెన అని ఎవరైతే హాస్టల్స్లో ఉండే విద్యార్థులు ఉన్నారో, నిరుపేదలు కానీ, కూలీనాలు చేసుకొని కుటుంబాల నుంచి వచ్చినటువంటి చదువుకోవాలని ఆస్తి వచ్చినటువంటి విద్యార్థులకు కానీ గత 5 ఏళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ వారి అకౌంట్లో పడేవి. తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి అవి కాలేజీలకు అందించి పిల్లల చదువులు సాగేలాగా చూసుకునేవారు. అయితే ఈ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి విద్యార్థులు సరే, ఇంకా మాకు పవన్ కళ్యాణ్ ఉన్నారు, నారా లోకేష్ వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చారు, బీజేపీ గవర్నమెంట్ కూడా కలిసి ఉంది, మాకు ఇంకా మంచి మెరుగైన సదుపాయాలు కల్పిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఓట్లేసి ఈరోజు వాళ్ళని గెలిపిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పేరు కానీ, స్కాలర్షిప్ పేరు మీద కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ఏ రూపాయి కూడా వారి అకౌంట్లో జమ చేయింది కాక తిరిగి వచ్చే 25-26 ఆర్థిక సంవత్సరాల్లో మేము అన్ని కూడా నెరవేరుస్తామని చెప్పి అంటున్నారు. అయితే వారికి తెలియాలి, వారు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి ఈరోజు చట్టసభల్లో ఉన్న వాళ్ళకి కనీస జ్ఞానం ఉండాలేమని ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000, 22,000, 25,000 లాంటి ఈ డబ్బంతా కూడా తల్లిదండ్రుల మీద భారం పడుతుంది, వాళ్ళు ఎలా అప్పులు చేసి ఎలా వచ్చి కడతారు, ఇలా అనేక రకాలుగా అన్యాయాలు వారికి జరుగుతున్నాయి అన్నది ఆలోచించి వారికి తగిన న్యాయం చేయాలి. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం మేము కడతామని మీరు చెప్పడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం అది. ఇక్కడ విద్యార్థులు నష్టపోతున్నారు, తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో వారు ఆలోచన చేయాలి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టం, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల మేము కట్టలేకపోతున్నాం అంటున్నారు. నిజంగా మీకు జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డి అప్పులే చేస్తే సూపర్ 6 ఇస్తారని ఎలా హామీ ఇచ్చారు? మరి ఆ హామీలు ఇవ్వడానికి మీకు ఏవైతే మీరు రాసుకున్నారో రెవెన్యూ ఎంత వస్తుంది, మనం దీని నుంచి ఎంత కట్టాలని, మరి విద్యార్థులు మిమ్మల్ని గెలిపించి ఈరోజు మిమ్మల్ని మంత్రుల స్థాయిలో కూర్చోబెట్టిన విద్యార్థులు గురించి కూడా మీరు ఆలోచించాలి. కాబట్టి ఆలోచన చేయండి. ఈ రకమైన పరిపాలన కానీ ముందుకు సాగితే కనుక తల్లిదండ్రులు, విద్యార్థులు ఖచ్చితంగా మీకు ఎదురు తిరుగుతారు. ఖచ్చితంగా భారీ మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు. రైట్, మీరు చెప్పండి తల్లి, ముందుకు రండి. మీరు చెప్పండి తల్లి, అసలు ఏంటి అసలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ రాకపోయినట్టయితే విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇంటి దగ్గర ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? సార్, ఫీజు రీయింబర్స్మెంట్ మీద బేస్ అయ్యే చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు, దాన్ని నమ్ముకొనే చదువుకుంటున్నారు. ఇప్పుడు అది వేయకపోవడం వల్ల ప్రెజర్ అనేది చాలా పడుతుంది. ఇప్పుడు కాలేజ్లో అయితే మీకు ఎగ్జామ్స్ టైంలో మేము హాల్ టికెట్ ఇవ్వమని ఆపేయటం, ఇదంతా ఏమవుతుందంటే పిల్లలు చాలామంది చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. లైక్ వాళ్ళకి పనులు చేయించడం, వేరే దగ్గర జాయిన్ చేయించి, అంటే వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. అదే మీరు రీయింబర్స్మెంట్ ఇచ్చుంటే మాత్రం అది చాలా హెల్ప్ అవుతుంది. మీరు చెప్పండి తల్లి, అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఈ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్లో ఎట్లా ఉపయోగపడుతుంది? ఏంటంటే యువత ఈ దేశానికి పెద్ద హ్యూమన్ రిసోర్సెస్ అని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. నిజంగా యువతకి అట్లాంటి ప్రోత్సాహం అందుతుందా? ఏమనుకుంటున్నారు? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడితే చాలా వరకు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి డిగ్రీ చేస్తుంది, ఇంకో అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది. ఇలా ఆపేయడం వల్ల ఫీజులు కట్టుకోలేకపోతున్నారు. కరెక్ట్ హాల్ టికెట్ ఇస్తామని టైంలోనే ఆపేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వం గెలవడానికి మెయిన్గా అయితే యూత్ కారణం. ఆ యూత్ వల్ల చాలామంది మాకు ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇంకా మంచిగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటాం, చదువు వల్ల కూడా డెవలప్ అవుతాం అని గెలిపించడం జరిగింది. బట్ ఒక స్టూడెంట్స్కే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా చేస్తే మాత్రం యూత్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ కూడా ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి అమ్మా, అసలు ఎట్లా ఉపయోగపడుతుంది ఫీజు రీయింబర్స్మెంట్? ఇవన్నీ ఎట్లా ఉపయోగపడుతున్నాయి? లాస్ట్ ఇయర్ ఇది సకాలంలో డబ్బులు రాకపోవడం వల్ల మీ ఇళ్లలోని ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేయడం వల్ల మా చెల్లి రీసెంట్గా ఉండేది, తను డిగ్రీ చేస్తుంది. సో తను డిగ్రీ చేస్తుండడం వల్ల 2024 and 25లో తనకి ఫీజు అనేది ఆపేశారు. సో తను వాళ్ళ ఇంట్లో ప్రెజర్ పెట్టడం వల్ల నేను కాలేజ్కి వెళ్ళను అని అంటుంది. సో ఇంట్లో వాళ్ళు ఏమంటే అప్పు చేసి మరీ ఫీజు తెస్తున్నారు. సో ఫీజు అప్పు చేసి తేవడం మిగులుతుంది, కానీ వాళ్ళు ఏమి వేయడం మిగలట్లేదు. సో కాలేజ్లో వాళ్ళు ఏమంటే సార్స్ అనేది చాలా ప్రెజర్ పెడుతున్నారు స్టూడెంట్స్ మీద. సో ప్రెజర్ పెట్టడం వల్ల ఇంట్లో వాళ్ళ మీద కూడా స్టూడెంట్స్ అనేది ప్రెజర్ పెడుతున్నారు. సో ప్రెజర్ పెట్టడం వల్ల ఏంటి అంటే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు.
మేము చదవము, మేము బయటికి వెళ్ళిపోతాము, మిమ్మల్ని పనిలో పెట్టేస్తాము అని అనేసి అనడం జరుగుతుంది. సో ఫీజు అనేది రీఎంబర్స్మెంట్ చేస్తే మాత్రం పిల్లలందరూ చక్కగా చదువుకుంటారు. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం మోటివేట్ అవుతారు. మీరు చెప్పండి, అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ రాకపోతే ఎట్లా ఉండబోతుంది, రేపటి పరిస్థితి ఎట్లా ఉండబోతోంది, పిక్చర్ ఎట్లా ఉండబోతోంది? ఎందుకంటే డ్రాప్ అవుట్స్ పెరుగుతారా, లేకపోతే పేరెంట్స్ ఇలాగే కష్టాలు పడి చదివిస్తారా, ఏం జరగబోతుంది? సార్, గత ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు మొదలుపెట్టినటువంటి యువగలం ఏదైతే ఉందో ఆ యొక్క యువగలానికి ఒక వెన్నుముక్కగా ఉన్నటువంటి యువతను ఈరోజు మోసం చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మీరు చాలా కాలేజీలో చూస్తూ ఉంటే వాళ్ళ సర్టిఫికెట్లకు వెళ్ళినా దేనికి వెళ్ళినా వీళ్ళు పూర్తిగా మీరు ఫీజులు చెల్లించండి, ఫీజులు చెల్లించిన తర్వాత మీకు సర్టిఫికెట్ ఇస్తాం, అంతవరకు కూడా మేము ఇవ్వం అనేటువంటి ఒక పాస్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే విద్యార్థులు తన యొక్క నెక్స్ట్ చదువుకోవడానికి, తన నెక్స్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో నిరక్షరాస్యత పెరగడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక విద్యార్థికి ఒక విద్యా బ్యాక్ బోన్ టైప్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ విధంగా తయారవడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే యువగల పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాట ఏంటి, మేము అధికారంలోకి రాగానే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్లు మేము వెంటనే చెల్లిస్తామన్నటువంటి మాట ఇచ్చారు. ఈరోజు ఆ మాట మీద ఎందుకు నిలబడట్లేదు, దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు ఇదే విద్యాశాఖ మంత్రి గారికి ఆ రోజు యువగలం పాదయాత్రలో యువత అందరూ కలిసి వెళ్ళి, సార్ మాకు పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ విధంగా ఉంది, కాలేజ్ నుంచి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది, మేము ఫీజులు చెల్లించకపోవడం వల్ల మా మీద ఈ ప్రెజర్ పడుతుంది, దీనివల్ల మేము నష్టపోతున్నాం, మా భవిష్యత్తు రాబోయే తరానికి మేము ఒక ఆదర్శంగా నిలబడాలే తప్ప రాబోయే తరానికి మేము నాశనం చేసే విధంగా వెళ్ళకూడదు కదా అన్నటువంటి ఒక ఉద్దేశంతో మేము విద్యాశాఖ మంత్రిగా, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా అప్పుడు యువగాల పాదయాత్రలో మేము ఆయనకి చెప్పాం, ఇలా విద్యార్థులు పలానా సమస్యలు ఎదుర్కొంటున్నారు, వీటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి అనేసి అంటే ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు సైలెంట్గా విద్యార్థుల్ని అంధకారంలోకి తొక్కే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారంటే మీ తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా సరే మీరు విద్యార్థుల వల్ల మీరు అధికారంలోకి ఈరోజు వచ్చారు. ఈరోజు హామీలు ఇస్తానని ఆ రోజు మీరు ఎలక్షన్లో హామీలు ఇస్తానన్న విషయం మీరు చెప్పారు. ఆ చెప్పిన విషయాన్ని మీరు నిలబెట్టుకోవాలి కదా. గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులు ఈ విధంగా ఉన్నా మేము చేయలేకపోతే ఇప్పుడు చేతులు ఎత్తేస్తే ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారు మీరు? సో దీని మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, రాబోయే తరాన్ని ఒక భవిష్యత్తును నిర్మించే విధంగా మీరు చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన ఒక విజనరీ అని మీరు ప్రత్యేకంగా విజనరీ అని అంటున్నారు, ఒప్పుకుంటాం, ఆయన ఒక విజనరీగా మేము ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుని ఏం చేస్తారు, వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది మీ విజన్? సో మేము అదే అడుగుతున్నాం. సో వెంటనే సరే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి, ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు న్యాయం చేయండి, వారికి ఫీజు రియంబర్స్మెంట్ను సకాలంలో మీరు చెల్లించాల్సిందిగా మేము కోరుతున్నాం. సో మీరు ఈ విధంగా కానీ మీరు చెయ్యకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థులు కూడా అందరూ రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొస్తారు. ఆ రోజు మీరు ప్రభుత్వం చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తాలూకు ఆవేదన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు విజన్ అంటారు, అట్లాంటిది విద్యార్థుల పట్ల ఏం విజన్ ఉంది, నిరుద్యోగుల పట్ల ఏం విజన్ ఉంది అనేటువంటిది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత ఏడాది విద్యా వ్యవస్థకు ఒక్క రూపాయి కూడా ప్రోత్సాహం అందించినటువంటి ఈ ప్రభుత్వం పైన తప్పనిసరిగా నిలదీస్తామని చెప్పి విద్యార్థులు అంటున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది.